హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మనం ఇది మూడో వీడియో అండి. ఇది నాలుగో వీడియో. సో ఇందాక మనం ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ కోసం మనం మాట్లాడుకున్నాం. దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈ రెండు పోస్టులు కూడా ఓన్లీ ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళు డిప్యుటేషన్లో కానీ పార్ట్ టైంగా కానీ వర్క్ చేయడానికి 1 year కాంట్రాక్ట్లో వెళ్ళడానికి డిప్యుటేషన్ చేయించుకోవడానికి మాత్రమే ఆ నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వబడ్డాయి. బట్ ఇది అలా కాదండి, ఇది కంప్లీట్గా వేరే. సో దీని గురించి మనం ఏంటి ఈ జాబ్ ఏంటి అన్నది మనం సో ఈ నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడితే ఇది డ్రాడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే ఒక కంపెనీ నుంచి రావడం జరిగిందండి. ఇది విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, ఈ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ ఉంది కదండి విశాఖపట్నం, దానికి సంబంధించి మన పక్క ఏపీ సంబంధించిన జాబ్స్ అండి ఇవి. సో ఏపీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ జాబ్స్కి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళొచ్చు. దీంట్లో ఎటువంటి అప్లికేషన్ పెట్టడం కానీ ఎటువంటి ఫీ చెల్లించడం కానీ లేదు. డైరెక్ట్ వాల్కిన్స్ అండి, డైరెక్ట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళడం, మనం మన యొక్క ఫేట్ అనేది మనం డిసైడ్ చేసుకోవడం. జస్ట్ మన ఇంటర్వ్యూకి వెళ్ళి మన పర్ఫార్మెన్స్ వాళ్ళకి సెట్ అయితే, మన క్వాలిఫికేషన్ వాళ్ళకి సెట్ అవుతే, సో దీంట్లో మనకి పొజిషన్స్ ఉంటాయండి. టోటల్గా దీంట్లో 45 పొజిషన్స్ ఉన్నాయండి. సో ఆ 45 పొజిషన్స్ ఏంటి, దానికి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి, సో దాని ద్వారా మనకి ఎంత శాలరీ అనేది రావడం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం అండి. సో ఇది వచ్చేటప్పటికి ఇది పోర్ట్ అథారిటీకి సంబంధించి ఒక పబ్లిక్ లిమిటెడ్ ఆర్గనైజేషన్ అండి. సో దీనికి సంబంధించిన ఈ వాకిన్స్ మాట. దీంట్లో చాలా రకాల పొజిషన్స్ ఉన్నాయి. సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో దీంట్లో ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, డ్రెడ్జ్ మాస్టర్ అని చెప్పేసి. సో దీనికి డ్రెడ్జ్ మాస్టర్స్కి సంబంధించి ఇలాగా క్వాలిఫికేషన్ అనేది ఈ సెకండ్ క్లాస్ ఇన్లెడ్ మాస్టర్స్లో సెకండ్ క్లాస్ ఉండాలి. చీఫ్ ఆఫీసర్స్కి సర్టిఫైడ్ ఈ విధంగా వీళ్ళకి కంప్లీట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది. అవి అయితే ఉంటేనే వాళ్ళు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ఇది ఒక బ్రీఫింగ్ ఇన్ఫర్మేషన్. ఇది మీరు నోటిఫికేషన్ యొక్క ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు నోటిఫికేషన్ ఒకసారి తరువుగా చెక్ చేసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈ పొజిషన్స్. సో ఏ పోస్టులు, ఈ ట్రైనీ పోస్టుల గురించి మనం మాట్లాడుకుందాం. యాక్చువల్లీ మనకు ముఖ్యంగా ట్రైనీ పోస్టుల గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పోస్టులు అవన్నీ మనకి కష్టం. బట్ ఈ ఈజీ ఉండే ట్రైనీ పోస్టుల గురించి మనం మాట్లాడుకుందాం. ఇది కంప్లీట్గా దీంట్లో కూడా చాలా రకాల పోస్టులు ఉన్నాయి. ఈ డ్రెడ్జ్ క్యాడెట్స్ అండ్ ట్రైనింగ్ మెరీన్స్, ఈ తర్వాత ఎన్సివి. ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే ఈ పై రెండిట్లకి ఎక్స్పీరియన్సెస్, డిగ్రీస్, సమ్సెట్, ఒక పర్టికులర్ స్టడీస్ అనేది ముఖ్యమండి. సో ఇక్కడ మనం ఇది చూసినట్లయితే ఎన్సివి ట్రైనర్ జీపీ రేటింగ్, ఇది మినిమం 10th క్లాస్ పాస్ అయ్యే రికగ్నైజేషన్ బోర్డుతో ఉండి, తర్వాత జీపీ రేటింగ్ సోర్స్ పాస్డ్ ఎక్స్ట్రా ఎగ్జామినేషన్ అప్రూవ్డ్ బై డీజీ షిప్పింగ్ విత్ ద మినిమం 60% ఆఫ్ అరేంజ్ మార్క్స్. సో ఇది మనకి ఏమైనా సెట్ అయ్యే వాళ్ళు, దీనికి సంబంధించిన ఎవరైనా మన క్యాండిడేట్స్లో ఉన్నట్టయితే, జాబ్ సీకర్స్లో ఉన్నట్టయితే ఒకసారి చూడండి. దాని తర్వాత ఇది కంప్లీట్గా వీళ్ళకి షుడ్ బి లెస్ దెన్ 25 years. వీళ్ళకి 25 years లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుందండి. 24 years దాటినా ఈ ఉద్యోగం అనేది రాదు. అదేవిధంగా ట్రైనీ ఎలక్ట్రీషియన్. సో ఈ ట్రైనీ ఎలక్ట్రీషియన్ ఆఫీసర్ అనేది ఏదైతే ఉందో, ఇది ఎక్కువగా మన ఇక్కడ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 4 years ఆఫ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎవరైనా లైక్ EEE లేదా ఈసీఈ ఇట్లాంటి ఏమైనా బీటెక్లో EEE కానీ లేదా ఏమైనా ఈసీఈ ఇలాంటి ఏమైనా చదివి, సో ఇక్కడ ఉంది కదండి, ఇలాంటి ఏమైనా లేక ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఈ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఇలా ఎవరైనా చేసినట్లు ఉన్నట్టయితే
సో మోస్ట్లీ ఈ ట్రైనీ ఎలక్ట్రీషియన్ కూడా వారు ఎలిజిబుల్ అవుతారు. సో దీనికి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి అని అంటే, సో చూడండి, ఈ క్రైటీరియా మన దగ్గర ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు ఇంటర్వ్యూకి అనేది వెళ్ళొచ్చండి. సో ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అంటే, మనం కొంచెం కిందకు వచ్చినట్లయితే ఇక్కడ ఇంటర్వ్యూ గురించి రాయడం జరిగింది. సో ఎక్కడ ఇంటర్వ్యూ ఉంటుందంటే, ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. ది ఏరియా వచ్చేటప్పటికి DCIL, డ్రెడ్జ్ హౌస్, HB కాలనీ, సీతం మధార, విశాఖపట్నం 530022. సో ఈ యొక్క అడ్రస్కి వెళ్తే అక్కడ మనకి ఇంటర్వ్యూస్ అనేది ఈ తారీఖుల్లో ఉంటాయండి. ఇది 13 ఫిబ్రవరి 2025న ఉదయం 11 గంటల నుంచి మొదలవుతుంది. మరి అదేవిధంగా నెక్స్ట్ డే ఇక్కడ దెన్ ట్రైనీస్కి, యాక్చువల్లీ ఇదేమో డెకడ్స్కి ఇందాక మనం చెప్పుకున్నాగా సీనియర్ దానికి, ఇదేమో ట్రైనీస్కి వచ్చేటప్పటికి 14వ తారీఖున జరగడం అవుతూ ఉంటుందండి. సో 14 ఫిబ్రవరిన ఈ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి నా బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఈ TELO ఇలా చాలా పొజిషన్స్ అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది. సో అన్నీ అని కాదండి, చాలా పొజిషన్స్ ట్రైనింగ్. ఇక్కడ చూడండి, మెరైన్స్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండాలి, వాళ్ళు ఏమేమి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవంతా ఈ నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. నేను నోటిఫికేషన్ యొక్క లింక్ని నేను మన యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక్కసారి చూడండి. అండ్ ఇక్కడ స్టైఫండ్ ఏ విధంగా ఇస్తారు, ఈ వీళ్ళకి ఈచ్ డేకి ఎంత స్టైఫండ్ అలౌడ్స్ చూడండి, పర్ డేకి ఎంత స్టైఫండ్ అనేది ఇస్తారు అన్నది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో దాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఎవరికి ఎంత ఇస్తారు అన్నది క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా కింద ఒకసారి చూద్దామండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో కూడా నీరు కోస్టల్ వైగా చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మోస్ట్లీ 25 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే ఇద్దాం అనుకుంటున్నారు. సో అది క్యాండిడేట్కి మస్ట్ బీ. మీరు ఈ కేటగిరీ సర్టిఫికేషన్స్ అనేది చాలా ముఖ్యం అండి, గుర్తుపెట్టుకోండి. దట్ మీన్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. దానికి సంబంధించిన కింద కూడా వాళ్ళ ఎన్ఎక్స్డిసియా ABC అన్నీ ఇచ్చారండి. లేదా దట్ మీన్స్ BC సర్టిఫికేషను, క్యాస్ట్ సర్టిఫికేట్స్, OBC సర్టిఫికేట్, ఆ తర్వాత ఇంకా కిందకి వెళ్తే OBC క్యాండిడేట్స్ ఓన్లీ, ఇలా కొన్ని ఈ యొక్క ఎన్ఎక్స్డిసియా ఫైల్స్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. సో అందువల్ల మోస్ట్లీ మీరు ఏదైతే జాబ్కి అప్లై చేసుకుంటున్నారో ఆ సర్టిఫికేషన్స్తో పాటు మీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్తో కూడా బెటర్ తీసుకెళ్తే మోస్ట్లీ మీకు అక్కడ ఆ డాక్యుమెంట్ ఇష్యూలో ఏమీ రాకుండా ఉండొచ్చు. సో అందుకోసం మీరు అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.